తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టర్స్. తెలంగాణకు అమరులు అవసరం లేదు, తెలంగాణకు సైనికులు కావాలి. చచ్చిపోకండి మీరు, దయచేసి చచ్చిపోకండి, కొట్లాడదాం. ఇలా జనార్దన్ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నా భయపడుతున్నారు అని చెప్పని అంటున్నారు. అందుకే చెప్తున్నారు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ మీద బాధ్యత తీసుకోండి. బంజర్ ఇది అయ్యేదాకా, ఇది అయిన తర్వాత అద్భుతంగా చెల్సాలి, ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కానీ ఈ నిరుద్యోగ సంబంధించినటువంటి అంశం మీద యావత్ తెలంగాణ మొత్తం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరు ఏమేమి కుట్ర చేస్తున్నారో ఇదే వేదిక మీద ఇక్కడ కూర్చొని ఇగో ఇట్లా బల్ల గుర్తిండి ఇంట్లో రేవంత్ రెడ్డి, ఉండాలి నీకు, శరం ఉండాలి రేవంత్ రెడ్డి, నువ్వు ఒక మనిషి వాళ్ళకి అర్థమైతలేదు. పుత్తులు లేసి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా తెలుస్తలేదు. ఎవరి త్యాగం మీద, ఎవరు ఇల్లు వాకిలు మొత్తం వదిలి గదిలో పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి పెద్ద మనుషులను పట్టుకొని ఓట్లేయించి నిన్ను అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. నీకు కొద్దిగా శరం ఉన్నదా, నాకు అర్థమైతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడవా వీళ్ళది? ఇంత అన్యాయం, ఇంత మోసం ఉంటుందా? ఎక్కడ అరే ప్రజాప్రభుత్వం మాట్లాడితే ప్రజాప్రభుత్వం సర్పంచ్ బిల్లు వస్తలేరు నాయన అని చెప్పి ఆడిపోతే వాళ్ళని గిప్ప గుద్దులు మొన్న చూస్తే ప్రజాభవన్ ముంగట అప్లికేషన్లు తీసుకుపోతే అప్పటికి 10 సార్లు అప్లికేషన్లు ఇచ్చారు. చేత కాకుంటే రిజైన్ చేయి, ఇంట్లో కూర్చో.